దాదాపు 4000 సంవత్సరాల క్రితం కనుమరుగైన భరతునికి జీవనధారమైన సరస్వతి ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. దానికి కారణం రాజస్థాన్ లో కొలువే బావి కోసం భూమి తవ్వుతుండగా జరిగిన ఘటన. సరస్వతి నది పురాణాల్లో మరియు చరిత్రలో గంగా నది వల్లే ముఖ్యమైనదని మరియు చాలా చర్చనీయాంశమైంది. రాజస్థాన్ లోని జైస్మలేర్ ఎడారిలో ఓ అద్భుతం జరిగింది. జైస్మలేర్ లోని ఎడారిలో బోర్వెల్ ను తొలగిస్తుండగా ఒక్కసారిగా నీరు పొంగి పొర్లుతోంది. అయితే బోరు తీసే సమయంలో నీరు పొంగి పొర్లడం మామూలు విషయం కాదని మీరు అనుకోవచ్చు. అవును, బోరు తీసే సమయంలో నీరు పొంగడం సర్వసాధారణం. కానీ ఈ సంఘటనకు మరింత ముఖ్యమైనది ఏమిటంటే పురాతన సరస్వతి నది ఈ ప్రాంతంలో దాచిన రత్నంగా భూమి కింద ప్రవహిస్తుందని నమ్ముతారు. శనివారం మొహంగర్ లోని కాలువ ప్రాంతంలో చౌక్ 27 బీడి సమీపంలో కార్మికులు బోరు వేస్తుండగా 850 అడుగుల లోతులో భూమి నుండి నీరు మరియు గ్యాస్ కలిసి ప్రమాదకర పరిస్థితిని సృష్టించాయి. వరద నీరు ప్రవహించడంతో చుట్టుపక్కల పొలాల్లో క్షణికావేశంలో పూర్తిగా వరద నీరు చేరింది. బోర్వెల్ వేసేందుకు వచ్చిన లారీతో పాటు యంత్రాలు నీటి ప్రవాహంలో చిక్కుకున్నాయి. క్షణాల్లో నీటి మట్టం పెరగడంతో ఆ ప్రాంతం నిండు చెరువును తలపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రహస్య నదిలా ప్రవహించే సరస్వతి పైకి వచ్చిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. పురాతన సరస్వతి నది ప్రవహించే ప్రాంతం కూడా ఇదే కావడంతో ప్రజల్లో ఉత్సుకత పెరిగింది. అయితే ఈ ఘటన జరిగిన ప్రదేశంలో 24 గంటలు గడిచిన నీటి ప్రవాహం అలాగే ఉంది. కావున భద్రత కారణాల దృష్ట్యా ప్రజలు ఈ ప్రాంతానికి దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సంభవించడం చాలా అరుదు అయినప్పటికీ ఇది సుదీర్ఘమైన నీటి ఎద్దడి లేదా ప్రాంతానికి నష్టం కలిగించే ప్రమాదం లేదని చెప్పబడింది. సరస్వతి నది ఋగ్వేదం మరియు మహాభారతంలో ప్రస్తావించబడిన సరస్వతి నది సుమారు 4000 సంవత్సరాల క్రితం సజీవంగా ఉందని చెప్తారు. ఈ నది హిమాలయాల్లో పుట్టి నేటి హర్యానా, పంజాబ్, రాజస్థాన్, పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్ల గుండా అరేబియా సముద్రంలో కలుస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ నది 1500 కిలోమీటర్ల పొడవున ఎక్కువ లేదా తక్కువ ప్రవహించేదని చెబుతారు. అంతకు ముందు 2015లో హర్యానాలోని యమునా నగర్ లోని మెగావల్ గల్ ఈ గ్రామ స్థలంలో స్థానికులు మరియు అధికారులు తవ్వుతుండగా పురాణ సరస్వతి నది నీరు బయటకు వచ్చిందని చెప్పబడింది. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.